బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్టీపీసీ తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఫేజ్ 2 ప్రజాభిప్రాయ సేకరణలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ ఎలా చేస్తారంటూ మాజీ ఎమ్మెల్యే చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామన్న పలువురు బీఆర్ఎస్ వామపక్ష నేతలు భూ నిర్వాసితులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ స్టేజ్ 2లో భాగంగా 2400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు స్థాపన కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్లో సభకు ఏర్పాట్లు చేశారు. ఎన్టీపీసీ పొల్యూషన్స్ కంట్రోల్ బోర్డు అధికారులు విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలో పర్యావరణానికి ముప్పు ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల భయంతో సమావేశానికి పరిసర ప్రాంతాల గ్రామస్తులు హాజరు కాని పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ఈరోజు రామగుండం ఎన్టీపీసీలో జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఉధృత పరిస్థితులకు దారితీసింది. ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏర్పాటు చేశారు. కానీ ప్రజలెవరు కూడా హాజరు కాకుండా పోలీసులు భారీగా బందోబస్తు చేయడం జరిగింది. దాంతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలే కాదు, స్థానికంగా ఉన్నటువంటి పలు రాజకీయ పార్టీకి చెందిన నాయకులంతా కూడా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ వచ్చిన వారంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏదైతే పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల ఇటు పర్యావరణ సమతుల్యం కలుగుతుంది, అదేవిధంగా పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పించాలి. ఈ ప్రధాన డిమాండ్లతో వీరంతా కూడా చాలా రోజులుగా స్థానికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ 2 పర్యాయాలు ఈ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. ఈ రోజు నిర్వహించేటువంటి ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజాప్రతినిధులు ఎవరు రాకుండా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి బందోబస్తు కావచ్చు, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి పోలీస్ పహార కావచ్చు, ఇవన్నీ కూడా చూసి చాలా మంది కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన ఒక వాతావరణం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినటువంటి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నటువంటి సభాస్థలికి వెళ్తున్నటువంటి సందర్భంలోనే కోరుకంటి చందర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఇక మరోవైపు రామగుండం ఎమ్మెల్యే ఉన్నటువంటి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ను కూడా పోలీసులు అవమానించడంతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాన్వాయ్ వెళ్తుండగా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు అడ్డుతైలారు. వాహనం ఈ మార్గం గుండా కాదు మరొక మార్గం గుండా వెళ్లాలని చెప్పడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కూడా సీరియస్ అయ్యారు. అధికారి పైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నరసింహులు ఏదైతే ఏసీపీ నరసింహులు ఉన్నారో అతను చేసినటువంటి వ్యవహార శైలి పైన మక్కన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతను ఒక అవినీతి పరుడు అతను విమర్శలు చేసి అక్కడ నుంచి ముందుకు కదులుతున్న సమయంలోనే ఇటు పోలీసు అధికారులు కూడా కొంత బుజ్జగించేటువంటి ప్రయత్నం కూడా చేసినప్పటికీ మక్కన్ సింగ్ మాత్రం చాలా సీరియస్ గా రియాక్ట్ కావడం జరిగింది. ఇక ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినటువంటి కవరేజ్కి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు కూడా లోనికి అనుమతించలేదు. ఇక అక్కడ మీడియా ప్రతినిధులు కూడా నిరసన దిగినటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రజాభిప్రాయ సేకరణ ప్రజల అభిప్రాయాలు లేకుండానే ముగిసిందని చెప్పుకోవచ్చు. కేవలం అధికారులు తూతు మంత్రంగా నిర్వహించి వారంతా కూడా ప్రజాభిప్రాయ సేకరించామని చెప్పి ఒక నివేదిక ఇచ్చి ఇటు ప్రాజెక్టు ముందుకు కొనసాగించే విధంగా ఒక నిర్ణయం తీసుకునడంతో స్థానికంగా మాత్రం కొంత విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు లేకుండా ఏ రకంగా అభిప్రాయాలు చేస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి నేతలంతా అరెస్ట్ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా రామగుండం ప్రాంతంలో అరెస్టు మాత్రం కొనసాగుతున్నాయి. సంధ్య, అయితే సతీష్, అరెస్ట్ చేసిన నేతలను ఎక్కడికి తరలించారు? ఇప్పుడు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అంటే అసలు ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణకి లేనట్లేనా? దీన్ని ఎప్పటికీ పోస్ట్పోన్ చేశారనుకోవచ్చు? ఇప్పటికీ 2 పర్యాయాలు ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. ఈ రోజు మాత్రం ప్రజాభిప్రాయ సేకరణ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు బలగాలంతా కూడా అక్కడ ప్రజాభిప్రాయ సేకరణకు బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా మంది పోలీసులు అడావిడి ఎక్కువ పెరిగింది. ఎవరిని కూడా లోనికి అనుమతించలేదు. అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలను కూడా లోనికి అనుమతించకపోవడంతో చాలా మంది కూడా కొంత లోపలికి వెళ్లి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలనుకున్న వారంతా కూడా నిరసనతోనే వారంతా కూడా వెనుదిరగవలసి వచ్చింది. ఇంకా చాలా మంది కూడా అరెస్ట్ చేశారు. ఈ రోజు
వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఉదయం నుంచి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలను ఎక్కడెక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ని అరెస్ట్ చేసి ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ తరలించారు. ఇంకా కూడా చాలా మంది అరెస్టులు కొనసాగుతున్నటువంటి సందర్భంలో మరోవైపు ప్రస్తుతం అయితే ప్రజాభిప్రాయ సేకరణ ఇంకా కూడా కొనసాగుతుంది. అధికారులు తాము ఏం చేయదలుచుకున్నారో అంశాన్ని మాత్రం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా వెల్లడించడం జరుగుతుంది. అయితే ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, తమ గొంతును పేకి ఒక ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రజలు వాపుతున్నారు. ప్రస్తుతం అయితే ఏదైతే మూడోసారి నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రజాభిప్రాయ సేకరణ యథావిధిగా మాత్రం కొనసాగుతుంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఫైనల్ గానే అధికారులు చెప్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ నిర్వహణ లోపం కారణంగానే తమ వాయిస్ వినిపించలేకపోతుందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ రామగుండం ప్రాంతంలో ఎన్టీపీసీతో చాలా పొల్యూషన్ ఏర్పడుతుంది కాబట్టి ఈ ప్రస్తుతం ఏర్పాటు చేసినటువంటి ఈ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్తో ఇంకా కూడా వాతావరణం కాలుష్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది రద్దు చేయాలని చెప్పి స్థానికంగా డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ ప్రస్తుతం అయితే ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం ఇంకా కొనసాగుతుంది. భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఉధృతుల నడుమనే ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. సంధ్య. రైట్ సతీష్.